గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు ఎంసెట్ ప్రాబ్లం మ్యాట్రిసెస్లోవి ట్రేస్ ప్రాబ్లమ్స్ చూద్దామండి. ఇఫ్ ద ట్రేస్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఏ ఈస్ 3 అని ఇచ్చాడు, అంటే ట్రేస్ ఏ ఈక్వల్ టు 3 అని ఇచ్చాడు. దెన్ ట్రేస్ ఆఫ్ 5a ఈజ్ ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నాడు అండి. ట్రేస్ ఆఫ్ కేఏ అంటే ఫార్ములా కే ఇంటూ ట్రేస్ ఏ. ఇప్పుడు మనకు కావాల్సింది ట్రేస్ ఆఫ్ 5a. 5 అంటే 5 ఇంటూ ట్రేస్ ఏ. ట్రేస్ ఏ అంటే గివెన్ దట్ కండిషన్ ఏమి ఇచ్చాడండి 3. 5 ఇంటూ 3 ఈక్వల్ టు 15 అండి. నెక్స్ట్ చూడండి, ఎఫ్ ట్రేస్ ఆఫ్ ఏ ఈజ్ 20. ట్రేస్ ఆఫ్ ఏ అనేది గివెన్ దట్ కండిషన్ 20 ఇచ్చాడండి. ట్రేస్ ఆఫ్ బి ఈజ్ 5. ట్రేస్ ఆఫ్ బి ఈక్వల్ టు 5 అని ఇచ్చాడు. నెక్స్ట్ ట్రేస్ ఆఫ్ ఏ మైనస్ బి ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నాడు. ట్రేస్ ఆఫ్ ఏ మైనస్ బి అంటే ట్రేస్ ఆఫ్ ఏ మైనస్ ట్రేస్ ఆఫ్ బి ఫార్ములా అండి. ట్రేస్ ఆఫ్ ఏ మైనస్ బి ఈక్వల్ టు ట్రేస్ ఆఫ్ ఏ ఈక్వల్ టు 20 మైనస్ ట్రేస్ ఆఫ్ బి ఈక్వల్ టు 5. 20 మైనస్ 5 15 అండి. నెక్స్ట్ ట్రేస్ ఆఫ్ ఏబి ఈక్వల్ టు 25 ఇచ్చాడండి. నెక్స్ట్ దెన్ ట్రేస్ ఆఫ్ బిఏ ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నాడు. మనకి ఫార్ములా ట్రేస్ ఆఫ్ ఏబి ఈక్వల్ టు ట్రేస్ ఆఫ్ బిఏ అవుతుందండి. మనకి గివెన్ దట్ కండిషన్ ఏమి ఇచ్చాడు, ట్రేస్ ఆఫ్ ఏబి ఈక్వల్ టు 25 ఇచ్చాడు. కాబట్టి ట్రేస్ ఆఫ్ బిఏ కావాలంటే ఈక్వల్ టు ట్రేస్ ఆఫ్ ఏబీనే కదా. ట్రేస్ ఆఫ్ ఏబి ప్లేస్లో 25 సబ్స్టిట్యూట్ చేయండి, సరిపోతుంది. నెక్స్ట్ ఇఫ్ ద ట్రేస్ ఆఫ్ ఏబి ఆర్ ఏ ఈక్వల్ టు ట్రేస్ ఆఫ్ ఏ ఈక్వల్ టు 20 అని ఇచ్చాడు. ట్రేస్ ఆఫ్ బి ఈక్వల్ టు -8 అని ఇచ్చాడు. దెన్ ద ట్రేస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నాడు అండి. ట్రేస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈక్వల్ టు ట్రేస్ ఆఫ్ ఏ ప్లస్ ట్రేస్ ఆఫ్ బి. ట్రేస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈక్వల్ టు ట్రేస్ ఆఫ్ ఏ ప్లస్ ట్రేస్ ఆఫ్ బి అంటే ట్రేస్ ఆఫ్ ఏ ఈక్వల్ టు 20 మైనస్ 8 అండి. 20 మైనస్ 8 ఈక్వల్ టు 12. నెక్స్ట్ ఇఫ్ ఏ ఈజ్ ఏ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ దెన్ ట్రేస్ ఆఫ్ ఏ ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నాడండి. సిమెట్రిక్ మ్యాట్రిక్స్కి ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి ప్రిన్సిపల్ డయాగ్నల్లో ఉన్నవి జీరోస్ ఉంటావండి. ఈ ఆపోజిట్లో ఇది 2 ఉంది కదా, ఇదేంటి A11, A12, A13, నెక్స్ట్ A21, A22, A23, నెక్స్ట్ A31, A32, A33. సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటే ఏంటంటే ప్రిన్సిపల్ డయాగ్నల్లో ఉన్నవి జీరోస్ అవుతాయండి. నెక్స్ట్ A11 ఫార్ములా A12 ఈక్వల్ టు మైనస్ A21 అవుతుందండి. నెక్స్ట్ A13 ఈక్వల్ టు మైనస్ A31. నెక్స్ట్ A21 ఈక్వల్ టు మైనస్ A12 ఆల్రెడీ వచ్చేసింది కదా, 13 వచ్చేసింది. నెక్స్ట్ 12 13 వచ్చేసింది, 12 13 వచ్చేసింది. ఇంకేం రావాలి చూడండి, 12 13 21 32 రాలేదండి. 2 3 తీసుకున్నాం అనుకోండి 32 వస్తుంది. అంటే ఆపోజిట్లో ఉన్నవి మనకి సైన్స్ అనేవి చేంజ్, పాజిటివ్ ఉంటే నెగిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటే పాజిటివ్ ఉంటుందండి. ఇప్పుడు చూడండి, ట్రేస్ ఆఫ్ ఏ అంటే మనకి ఫార్ములా ఏందండి, సమ్ ఆఫ్ ది ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్. సమ్ ఆఫ్ ది ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్ అంటే A11 ప్లస్ A22 ప్లస్ A33 ఏమవుతుంది, 0 ప్లస్ 0 ప్లస్ 0 ఈక్వల్ టు 0 అవుతుందండి. నెక్స్ట్ ఇఫ్ ఏ ఈక్వల్ టు ఏఐజే ఈజ్ ఏ స్కేలార్ మ్యాట్రిక్స్ అని ఇచ్చాడు. స్కేలార్ మ్యాట్రిక్స్ అంటే ఏంటండి, ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్ మాత్రమే ఉంటాయి, మిగతా అన్నీ టోటల్గా జీరోస్ అవుతాయండి. నేను n బై n మ్యాట్రిక్స్ అని తీసుకున్నాను, స్కేలార్ మ్యాట్రిక్స్. దెన్ ట్రేస్ ఏ ఈక్వల్ టు ఏమవుతుంది చూడండి, A11 0 0, A22 A33, ఐజే అని ఇచ్చాడు కాబట్టి ఐజే అనేది ఈక్వల్గా ఉంటుంది. సో స్కేలార్ మ్యాట్రిక్లో ఐ అవుతుందండి. మనకు ట్రేస్ ఆఫ్ ఏ కావాలి అంటే A11 A22 A33 AI. నేను I ఈక్వల్ టు 1 to n అని తీసుకున్నాను అనుకోండి, సమ్మేషన్లో రాసుకున్నాను, టోటల్గా ఐ అవుతుంది. అంటే n టైమ్స్ ఆఫ్ సమ్ కాన్స్టెంట్ k వస్తుంది, అది k అని తీసుకున్నాను, నేను nk అనేది ఆన్సర్ వస్తుందండి. ఓకే అండి, థ్యాంక్ యూ.